Good morning, everyone. So, next problem, overhang, continuous beam with overhang, only one side. See here, AB full span, BC also full span, but in CD, there is no right side support. So, observe here D point. Just I'm here giving the position of load at D. Okay, so D is not support, so do not confuse here. And AB load and AB span length 4 meters and BC 80 4 meters 2 meters unequal. ఇక్కడ ఓవర్హ్యాంగ్ ఏబీకి మనం ఫాలో అయ్యే ఫార్ములా -WL² by 12 and here plus WL² by 12. So after substituting you will be getting -53.33 and this is +53.33 and M bar BC unequal distance from left side onwards -WAB² by L² and right side support WA²B/L². Okay, so here values are -35.56 and here plus 71.11 kilonewton meter. Units mandatory. And BC CB finished in C after in C D in CD. So you can write the span like M bar CD or M bar C. M bar CD అనొచ్చు M bar C కూడా అనొచ్చు. ఇక్కడ ఇది ఫుల్ స్పాన్ కాదు కాబట్టి మనం దీనికి ఫార్ములా ఏం ఫాలో అవ్వము. అంటే ఇంకో ఫిక్స్ సపోర్ట్ లేదు కదా, 2 సపోర్ట్స్ ఉంటేనే ఫిక్స్డ్ అండ్ ఫార్ములా వ్యాలిడ్. అదర్వైజ్ యూ కెన్ ప్రిఫర్ ఓకే యూ హ్యావ్ టు ఫాలో జనరల్ మొమెంటమ్ ఈక్వేషన్. ఏంటి జనరల్ మొమెంటమ్ ఈక్వేషన్ అంటే లోడ్ ఇంటూ డిస్టెన్స్, సో 50 × 2. బట్ మనం ఇప్పుడు ఇక్కడ దీని ముందు ఫాలో అవ్వాల్సింది ఫిక్స్డ్ అండ్ మూమెంట్ ఫార్ములా, సైన్ కన్వెన్షన్స్ అన్నమాట. అంటే ఇక్కడ 50 అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, ఇది సికి రొటేట్ అవ్వాలి అంటే క్లాక్ వైస్లో రొటేట్ అవుతుంది. సో +50 × 2 అని అనుకోవద్దు. ఓకే, సో ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఇదే అన్నమాట. బట్ మనం ఏమనుకోవాలి అని అంటే సిడి ఉంది కదా, సి దగ్గర సపోర్ట్ ఉంది, డి దగ్గర లోడ్ పొజిషన్ ఉంది. అంటే దీని తర్వాత ఉండే స్పాన్ మిస్ అయింది, అంటే రైట్ సైడ్ పోర్షన్ మిస్ అయింది కదా, అంటే లెఫ్ట్ సైడ్ ఉంది. సో మీరు లెఫ్ట్ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. సో మనం ఫిక్స్డ్ మూమెంట్లో లెఫ్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఏమని ఇస్తాం, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోమని చెప్తాం. కాబట్టి ఇక్కడ మనం యాంటీ క్లాక్ వైజ్ ఫాలో అవ్వాలి. సో -50 × 2, సో -100 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు స్టెప్ 2కి వస్తే θ 0, మిగిలిన అన్నిటికీ మనం ఫైండ్ అవుట్ చేయాలి బికాస్ హింజెస్. ఎంఏబికి ఫిక్స్డ్ కాబట్టి జనరల్ ఈక్వేషనే మనం ఫాలో అవ్వాల్సింది. సో M bar AB ఏమవుతుంది, -53.33 ప్లస్ 2EI/4 × 2 టైమ్స్ ఆఫ్ θ 0. ఇక్కడ సింకింగ్ ఇవ్వలే కాబట్టి డెల్టా కూడా 0. ఓకేనా, సో θ B అవుతుంది. ఓకే, θ B ఈక్వేషన్ 1. MBA ఏమవుతుంది, జనరల్ ఈక్వేషన్ కదా. సో M bar BA ప్లస్ 2EI/L × 2 టైమ్స్ ఆఫ్ θ B ప్లస్ θ A 0 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ δ/L. ఇవి రెండు కూడా జీరోస్. సో ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది, +53.33 ప్లస్ 2EI/4 × θ B ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఎంబీసీ ఏంటి, M bar BC వాల్యూ ఎంత, -35.56 ప్లస్ 2EI/. ఓకే, సో ఇది వాడతామా, కాదు, ఇది కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను చెప్పాను కదా లాస్ట్ హింజ్ ఉంటే, ఓకేనా. సో లాస్ట్ హింజ్ ఉంటే మనం ఏం ఫాలో అవుతాం, హింజ్ నుంచి బి డైరెక్షన్ ఏమో 0 అవ్వాలి, అపోజిట్ డైరెక్షన్కి మనం మోడిఫైడ్ ఈక్వేషన్ వాడతాం. బట్ ఇక్కడ సిబి అనేది సీనే ఎలోన్గా లేదు కదా, అంటే సికి కనెక్షన్గా ఇక్కడ ఉన్నారు ఎవరు, అప్ టు డి వరకు 2 మీటర్స్ స్పాన్ అనేది ఉన్నారు. కాబట్టి సో సిబి అనేది 0 అవ్వదు. ఓకేనా, సో మనం బీసీని అనలైజ్ చేయాలి అని అంటే ఎప్పుడు కానీ హింజ్ ఉన్నప్పుడు ఫస్ట్ సిబిని అనలైజ్ చేయాలి, బీసీ చేయకుండా. ఓకే,
లేదనంటే బీసీకి మోడిఫైడ్ ఈక్వేషన్ వేయాలి అని గుర్తు రావాలి ఆటోమేటిక్గా. అంటే ఎలా అంటే లాస్ట్ హింజ్ ఉందనుకోండి, దానికి అపోజిట్ వాళ్ళకి మనం మోడిఫైడ్ వాడాలి. అంటే బీ సపోర్ట్ నుంచి వెళ్ళే వాళ్ళకి. సో బీసీ ఏమవుతుంది, ఎం బార్ బీసీ ఓకే మైనస్ ఎం బార్ సిబి. ఎం బార్ సిబి ఎంత వచ్చింది, 71.11/2 ప్లస్ 3ei బై లెంత్ ఆఫ్ ది స్పాన్ ఎంత 6 మీటర్స్ ఓకే ఇంటూ టీటా బి. ఫస్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ, బి ఉంది కాబట్టి టీటా బి రాయాలి, మైనస్ డెల్టా బై ఎల్. బట్ ఇక్కడ డెల్టా ఇవ్వలే కాబట్టి, అంటే సింకింగ్ కండిషన్ ఇవ్వలే కాబట్టి డెల్టా అనేది 0. ఇప్పుడు దీని ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుందంటే -21.115 ఇంటూ హాఫ్ ఇంటూ ఈఐ టీటా బి అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మనం ఎంసీబీ రాయాలి. ఓకే సో ఎంసీబీ రాయాలి అని అంటే మనకి ఎంసీడీ తెలియాలి. అంటే ఎంసీడీ ఏమవుతుందంటే చెప్పాను కదా, ఓవర్ హ్యాంగ్ స్పాన్కి మనము స్లోప్ డిఫ్లెక్షన్ అనేది యూస్ చేయము. ఓకే ఫిక్స్డ్ మూమెంట్కి యూజ్ చేయము, ఫ్యాన్లైన్ మూమెంట్కి కూడా యూజ్ చేయము. కాబట్టి జనరల్గా ఏదైతే వచ్చిందో మూమెంట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ చేస్తే అదే వాల్యూ ఇక్కడ ఎంసీడీనే ఎంబార్ సిడి ఆర్ ఎంబార్ సి వాల్యూ ఎంత, -100. ఇప్పుడు ఇక్కడ సి ఉంది అని అంటే, డి ఉందంటే జాయింట్ అనుకోవాలి. ఇక్కడ సిని ఇక్కడ ఏమనుకోవాలి, సి టు బి కోసం జాయింట్ అనుకోవాలి. ఇండైరెక్ట్గా సిబి అనేది జాయింట్ ఇక్కడ. బట్ సి ఈజ్ నాట్ ఓకే ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్. ఓకే బట్ ఓకే ఇట్ కెన్ బి ఓకే యాక్ట్ లైక్ joint dummy joint in calculation of C to B moment. So where okay overhang span is there. సో సిబి ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఇది జాయింట్ అన్నా కదా, మనం ఏం రాసుకోవచ్చు, ఎంసీబీ ప్లస్ ఎంసీడి 0 అని రాసుకుంటాం కదా. సిడి నాకు ఆల్రెడీ తెలుసు కదా, చెప్పాను కదా, ఎంసీడీనే ఎంబార్సిడి అవుతుంది. ఇక్కడ ఎంబార్సిడి మనకు ఆల్రెడీ వచ్చింది ఎంత, -50 ఇంటూ 2 -100 అని. ఇదే వాల్యూ ఇక్కడ నేను రాసుకున్నా. ఈ వాల్యూనే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఎంసీబీ ఏమవుతుంది, మైనస్ ఎంసీడీ మైనస్ ఆఫ్ -100 అంటే +100 వచ్చింది కదా ఎంసీబీ. ఓకే సో ఎంసీబీ వాల్యూ +100, 0 కాదు. ఇక్కడ ఓవర్ హ్యాంగ్ లేకపోతే సిబి 0 అయ్యేది. ఇది ఉండడం వల్ల దీని మూమెంట్ దీనికి షేర్ అయింది. బట్ ఎంత షేర్ అయింది, సిడీకి వచ్చిన మూమెంటే దీనికి వస్తుంది, బట్ అపోజిట్ సైన్. దీనికి -100 వచ్చింది కాబట్టి దీనికి +100 వచ్చింది. ఓకే అండ్ ఎక్కడైతే లాస్ట్ హింజ్ సపోర్ట్ ఉంటుందో దానికి అపోజిట్, అంటే సికి అపోజిట్ ఎవరున్నారు, బి ఉన్నారు. సో ఆ బి స్పాన్, ఈ స్పాన్ చేసేటప్పుడు ఓకే బి టు సి డైరెక్షన్లో మీరు బి టు సికి మోడిఫైడ్ ఈక్వేషన్ వాడాలి. సో బీసీకి మోడిఫైడ్ ఈక్వేషన్ ఏంటి, ఎంబీసీ ఈక్వల్స్ టు ఎంబార్ బీసీ మైనస్ ఎంబార్ సిబి బై 2 ప్లస్ 3ei బై ఎల్ ఇంటూ టీటా ఆఫ్ ఫస్ట్ పర్సన్ టీటా బి మైనస్ డిఫ్లెక్షన్ని డిడక్ట్ చేయాలి, మైనస్ డెల్టా బై ఎల్. బట్ క్వశ్చన్లో మీకు సింకింగ్ ఇవ్వలే కాబట్టి డెల్టా అనేది 0. ఓకే సో ఇలా మీరు మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేయాలి అండ్ హింజ్కి 0 పెట్టాలి. బట్ హింజ్ పక్కన ఓవర్ హ్యాంగ్ ఉంటే 0 పెట్టకుండా ఓవర్ హ్యాంగ్లో వచ్చిన ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ వాల్యూని ఫైనల్ మూమెంట్ అనుకోవాలి. అదే ఫైనల్ మూమెంట్ని ఓవర్ హ్యాంగ్ పక్కన ఉన్న హింజ్ దానికి సేమ్ వాల్యూ ఇచ్చి అపోజిట్ సైన్ ఇవ్వాలి. ఇది రూల్. ఓకే అండ్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ సపోర్ట్ ఎప్పుడు కానీ ఓవర్ హ్యాంగ్ ఉంది అని అంటే దానికి మనం ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ అప్లై చేయము ఫార్ములా, అండ్ స్లోప్ డిఫ్లెక్షన్ ఫార్ములా అప్లై చేయము. ఓకే అండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్లో కూడా ఇన్వాల్వ్ చేయము. బట్ ఫైనల్ ఎండ్ మూమెంట్ క్యాలిక్యులేషన్ టైంలో ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ని వాడుకుంటాము ఇలా. అండ్ వాడుకున్న మూమెంట్ని
అపోజిట్ డైరెక్షన్లో రావడం కోసం అప్పుడు డమ్మీగా ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అనేది క్రియేట్ చేస్తాం. అదే సిడి ప్లస్ సిబి ఈక్వల్స్ టు 0. వన్స్ సిడి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా సిబి వస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ని స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అనలైజ్ చేయాలని అంటే నౌ యూ కెన్ అప్లై equilibrium equations. Okay, so leave the end supports and follow, consider remaining కదా. సో ఇది కదా మన బీమ్, ఇది ఫిక్స్డ్, ఇక్కడ ఇలా ఉంది, ఇది సి, ఇది బి, ఇది డి. ఎండ్ సపోర్ట్స్ ఏవి? సి అండ్ ఏ. మధ్యలో ఉన్నది ఎవరు? బి ఒకటే. కాబట్టి ఎంబీఏ ప్లస్ ఎంబీసీ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇది అప్లై చేస్తే ఓకే మీకు ఈఏ టీటా బి వస్తుంది. సో దాని వాల్యూ -21.47. ఈ వాల్యూని మిగతా ఈక్వేషన్ 1 and 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది ఎంఏబి వాల్యూ -64.07 అండ్ ఎంబీఏ వాల్యూ 31.85. బి జాయింట్ కాబట్టి ఎంబీసీ ఏమవుతుంది? -31.85 అవుతుంది. అండ్ ఎంసీడీ ఏమవుతుంది? -100 అవుతే నెక్స్ట్ ఎంసీబీ ఏమవుతుంది? +100 అవుతుంది. ఓకే, సో ఇవి మన ఫైనల్ ఎండ్ మూమెంట్ వాల్యూస్. నెక్స్ట్ మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి కదా. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇక్కడ కొంచెం లార్జ్గా డ్రా చేస్తాం. ఫిక్స్డ్, ఇప్పుడు చూడండి మనం ఫాలో అయ్యే రూలు లెఫ్ట్ రైట్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అని రాసుకోవాలి. పైన రాసిన వారికి అప్, రాసినకి డౌన్. ఇంకా నెగిటివ్ ఉంటే అప్వర్డ్ ఇవ్వాలి, అంటే ఈ స్లీపింగ్ లైన్కి అప్వర్డ్ ఇవ్వాలి. సో ఏబిసి అండ్ డి. ఇప్పుడు ఏబి వాల్యూ ఎంత? -64, అంటే లెఫ్ట్ అంటే అప్వర్డ్ -64 వస్తుంది. బిఏ ఏమవుతుంది? 31. రైట్ సైడ్ ఉంటే కూడా పాజిటివే, బట్ 31 కంటే 64 కంటే తక్కువ కాబట్టి కొంచెం చిన్నగా ఇవ్వాలి. సో ఈ రెండింటిని కూడా జాయిన్ చేయాలి. బీసీలో బిఏ అయిపోయిందంటే బీసీ కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ సి టు బి ఎంత వచ్చింది? 100 + 100 కదా. రైట్ సైడ్ పాజిటివ్ అంటే అప్వర్డే కదా, బట్ 64 కంటే 100 హై కాబట్టి ఇక్కడ పైన ఇవ్వాలి. ఈ రెండింటిని జాయిన్ చేస్తాము. సిబి వన్స్ అయిందంటే సిడి కూడా అయిపోయినట్టే, బట్ డి టు సి అసలు ఉండదు కదా, ఎందుకంటే డి సపోర్ట్ కాదు కాబట్టి దీనికి జాయిన్ చేయడమే ఎండ్ పాయింట్కి. ఇది ఫైనల్ ఎండ్ మూమెంట్ డయాగ్రామ్. ఇప్పుడు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఏబీలో ఏముంది? యూడిఎల్ ఉంది. ఇక్కడ ఏముందన్న పాయింట్లో విత్ అన్ఈక్వల్ డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఓకే, ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన ఫార్ములా WAB/L. ఇక్కడ WL²/8. అండ్ ఇక్కడ ఇంటెన్సిటీ ఏమి ఇచ్చారు? 40 ఉంది, 40 kN/m. అండ్ ఇక్కడ లోడ్ ఏమి ఇచ్చారు? 80 kN ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే 40 ఇంటూ ఏబీ స్పాన్ లెంత్ ఎంత? 4 meters. ఓకే, సో 40 ఇంటూ 4²/8, సో 80 వస్తుంది. సో 100 కంటే డౌన్, 64 కంటే మాత్రం ఎక్కువ. సో ఈ పారాబోలిక్ పీక్ పాయింట్ని 64 కంటే ఎక్కువ ఇచ్చేసి సో 80 kN/m. అండ్ బీసీలో WAB/L కదా, 80 ఇంటూ 4 ఇంటూ 2/6, 2 3s, 80 ఇంటూ 4/100. అంటే సో 100 కంటే ఎక్కువ కొంచెం. సో కొంచెం పైనకి ఇచ్చేస్తే సో ఈ వాల్యూ వస్తుంది 106.4. అండ్ షేడ్ ద అన్కామన్ ఏరియా. That's it. This is about bending moment diagram.
ఇప్పుడు మనం దీనికే షియర్ ఫోర్స్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ స్పాన్స్ అన్నీ సపరేట్గా డ్రా చేసుకోవాలి. అంటే నేను చెప్పేది ఈజీ వే. ఇది షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్కి ఎంటైర్ బీమ్కి కూడా చేయొచ్చు ఒకేసారి, బట్ నేను ఇలా స్ప్లిట్ చేస్తూ చేస్తాను. ఇది నాకు కన్వీనియంట్. సో ఏబి అండ్ బీసీ అండ్ సి. ఆఫ్టర్ ఏబీలో మనం యాక్చువల్గా 40 and 4 అని రాసుకున్నాం. యాక్చువల్లీ చిన్న క్వశ్చన్లో ఇచ్చింది. బట్ మనకి ఏ టు బి ఫైనల్ ఎండ్ మూమెంట్ వచ్చాయి కదా, అవి కూడా మనం ఎక్స్ట్రాగా ఇందులో ఎంటర్ చేసుకోవాలి. మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మాత్రం ఓన్లీ ఇవి మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఫైనల్ ఎండ్ మూమెంట్స్ అక్కడ ఉండవు కాబట్టి. బట్ ఇక్కడ మనం ఫైనల్ ఎండ్ మూమెంట్స్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ఆ వచ్చిన అవుట్పుట్స్ని కూడా దీనిలో యూజ్ చేయాలి. బట్ ఏ టు బి వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఓకే, ఏ టు బి మనకి -64.07 వచ్చింది. అంటే యాంటీ క్లాక్ వైజే కదా, అంటే ఇలా ఇవ్వాలి ఇండికేషన్. 64.07 అని పెట్టాలి. B2A ఎంత వచ్చింది మనకి? 31.85 పాజిటివ్, అంటే క్లాక్ వైజ్ ఉంది 31.85. ఇప్పుడు దీనికి RA + RB రాసినప్పుడు 40 × 4 అవుతుంది, ఎందుకంటే యూడిఎల్ కాబట్టి. ఓకే, సో ఇది యూనిట్స్లో వస్తుంది 160 kN. ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఈక్వల్స్ టు క్లాక్ వైజ్ మూమెంట్స్ ఇస్తాం. యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఎలా క్రియేట్ అవుతుంది? ఒకవేళ మనం మూమెంట్ అబౌట్ BA తీసుకున్నాం అనుకో, సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ఏ పాయింట్ ఈక్వల్స్ టు 0, అంటే RB × 4. ఓకే, RB × 4. ఇంకొక యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఏంటి? 64.07. యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్ కదా, మైనస్ ఉండాలి కాదు. ఇక్కడ ఏమంటున్నా నేను? సమ్మేషన్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ క్లాక్ వైజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు క్లాక్ వైజ్ మూమెంట్స్ని ఈక్వేట్ చేయాలి. క్లాక్ వైజ్ మూమెంట్ ఏముంది? 31.85 ఉంది. అండ్ ఈ 40 కూడా అబౌట్ ఏ క్లాక్ వైజ్ క్రియేట్ చేస్తుంది, అంటే +40 × 4 మళ్ళీ ఈ 4/2 CG. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనకి ఆర్బీ వాల్యూ ఉంటుంది కదా. ఓకే, సో మనకి ఆర్బీ వాల్యూ 71.95 kN వస్తుంది. ఇవి వచ్చిన ఆర్బీని మనం ఆర్ఏలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 88.05 kN. ఇది షియర్ ఫోర్స్ వాల్యూస్ అంతే. ఇప్పుడు బీసీ చేద్దాం. బీసీకి వస్తే ఇక్కడ బీసీలో B2C వచ్చిన వాల్యూ ఎంత మనకి? -31, అంటే యాంటీ క్లాక్ వైజ్లో -31.85. బట్ C2B ఎంత వచ్చింది? CB మనకి CD -100 వచ్చిందా, అంటే ఇది +100, అంటే క్లాక్ వైజ్. సో 100. ఇప్పుడు దీన్ని చేస్తున్నాను. సో ఇప్పుడు RB + RC ఏమవుతుంది? 80 అవుతుంది. మళ్ళీ సేమ్ మూమెంట్ అబౌట్ B తీసుకుంటున్నా. ఇప్పుడు C నుంచి ట్రావెల్ అవుతున్నా, అంటే యాంటీ క్లాక్ వైజ్ అబౌట్ C చూడండి. అప్పుడు RC × 6. ఇంకొక యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ ఏముంది? 31 ఉంది. 0.85 ఈక్వల్స్ టు క్లాక్ వైజ్ మూమెంట్స్ ఏంటి? 100, సారీ ప్లస్ మళ్ళీ ఇంటూ ప్లస్ 80 × 4. 80 × 4. ఇది అనలైజ్ చేస్తే మీకు వచ్చే ఆర్సీ వాల్యూ అవుతుందంటే 15.31 kN వస్తుంది. సరే, 64.69 వస్తుంది. 64.69. ఇప్పుడు 64.69ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆర్బీ వాల్యూ 80 - 64.69 15.31 kN వస్తుంది. ఇది ఆర్బీ, ఇది ఆర్సీ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము షియర్ ఫోర్స్ డ్రా చేద్దాం. షియర్ ఫోర్స్ డ్రా చేయడానికి ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్ డ్రా చేసుకుందాం. ఫిక్స్ యూడిఎల్ పాయింట్ లోడ్
overhang and draw the sleeping line, draw the dotted lines. ఇక్కడ మనకు 50 ఇచ్చారు, ఇది సి, ఇది బి, ఏ. ఇప్పుడు ఆర్ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 88 వచ్చింది. ఓకే, సో ఏబిలో 88, ఆర్ఏ వాల్యూ 88. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ అప్ మనం పాజిటివ్ అని ఫాలో అవుతాం. మనం రన్ అనాలిసిస్ ఫాలో అవుతాం కదా, లెఫ్ట్ సైడ్ పాజిటివ్ వస్తే అప్. ఓకే, సో ఏబిలో అయితే లెఫ్ట్, సో లెఫ్ట్ సైడ్ ఏంటి? 88.05. యూడిఎల్ కాబట్టి మనము ఇప్పుడు బి ఉంది, సో బిఏ ఆర్బి ఎంత వచ్చింది ఇందులో? 71.95. ఓకే, సో రైట్ సైడ్ పాజిటివ్ అయితే ఏంటి? డౌన్. చూడండి, రైట్ అప్ నెగిటివ్ అయితే రైట్ డౌన్ ఏమవుతుంది? పాజిటివ్. ఈ నెగిటివ్లు పాజిటివ్లు దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి. మనకు పాజిటివ్ వచ్చింది కాబట్టి డౌన్ అంటే 71.95. ఈ రెండింటిని జాయిన్ చేయడానికి మనం ఫాలో అయ్యేది ఇది లీనియర్ లైన్, షార్ప్ లీనియర్ లైన్, బికాస్ ఆఫ్ యూడిఎల్. ఓకేనా, యూడిఎల్కి మీకు ఇలానే వస్తుంది ఆల్మోస్ట్. ఇలాంటి షేప్ వస్తుంది, ఒకటి అప్వర్డ్ ఒకటి డౌన్వర్డ్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బీసీకి వెళ్దాం. బీసీ స్పాన్లో మళ్ళీ మనకి ఆర్బీ వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఓకే, సో మళ్ళీ 15 బీసీలో లెఫ్ట్ సైడ్ పాజిటివే కాబట్టి అప్వర్డ్ అవుతుంది. సో 71 తర్వాత మళ్ళీ మిగిలింది ఏంది? 15.31. బట్ పాయింట్ లోడ్ వరకు ఇది ట్రావెల్ అవుతుంది ఇలా. మళ్ళీ 80కి ఓకే ఆర్సీ వాల్యూ ఉంది. ఆర్సీ వాల్యూ ఎంత వచ్చింది? పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వస్తే రైట్ సైడ్ మనం ఏం చేస్తాం? డౌన్ తీసుకుంటాం. ఇక్కడ 71 కంటే తక్కువ తీసుకుందాం, 64.69. ఇది కూడా అప్ టు పాయింట్ లోడ్ ఏముండదు, ఇంతే. ఇక్కడ జాయిన్ అవుతుంది. ఇది పాయింట్ లోడ్ ఉన్నప్పుడు మనం ఫాలో అయ్యేది ఇలా రెక్టాంగులర్ ప్యాటర్న్. ఈ రెండింటిని సమేషన్ చేస్తే మనకి 80కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ఇదే 15 ఇంతవరకు ట్రావెల్ అవుతుంది, ఈ 64 కూడా ఇంతవరకు ఉంటుంది. సో 64 + 15 మనము యాడ్ చేస్తే మనకి 80కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సిడీలో మనకు తెలుసు, సిడీలో ఏముంది? ఓన్లీ షియర్ ఫోర్స్ 50 ఉంది. సో ఈ 50 ఓకే 64 50కి ఇలా జాయిన్ చేసేసుకోవడమే. ఓకేనా, సిడీలో ఇప్పుడు మనకి ఈ వాల్యూ సి వాల్యూ ఏమవుతుంది? 50. జస్ట్ పొజిషన్ ఇవ్వండి, డి వాల్యూ ఏదైతే డౌన్వర్డ్లో ఉందో మనకి ఇటు రైట్ సైడ్, ఓకే దీనికి పాజిటివ్లో ఇవ్వాలి. ఓకే, లోడ్ డైరెక్షన్ డౌన్లో ఉన్నప్పుడు రైట్ డౌన్ పాజిటివ్. ఓకే, ఇది పాజిటివ్ ఏరియా, సో ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇది 50 కంటిన్యూ అవుతుంది, 50 ఇంతవరకు ట్రావెల్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఆర్సీ వాల్యూ మీరు చూడండి. 50 × 2 100 కదా, ఇది మూమెంట్ కదా. సో 50 ఈ రెండింటిని సమ్మేషన్ చేస్తే ఆర్సీ వాల్యూ మీకు వస్తుంది, అంటే వీసీ వాల్యూ. సో టోటల్ ఆర్సీ వాల్యూ ఏమవుతుంది? 50 + 64.69. అంటే మనకి షియర్ ఫోర్స్ ఎట్ సి ఎంత అంటే చెప్పాల్సింది 114.69. బి దగ్గర షియర్ ఫోర్స్ ఎంత అంటే ఏం చెప్పాలంటే ఈ రెండింటిని సమ్మేషన్ చేయాలి. ఇదే ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఈజీగా చేయొచ్చు.
ఏబీని బీసీని సపరేట్గా చేస్తే బీకి 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ని సమ్మేషన్ చేస్తే వచ్చే వాల్యూనే షియర్ ఫోర్స్ వాల్యూ. బట్ మనం ఏబీని సపరేట్గా డ్రా చేస్తున్నాం, షియర్ ఫోర్స్ డ్రా చేయడానికి బీసీని సపరేట్ డ్రా చేస్తున్నాం. ఓకే, ఒకవేళ షియర్ ఫోర్స్ వాల్యూ ఎటు బీ దగ్గర అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి, ఓన్లీ 71 అని చెప్పొద్దు. 15.31ని 71.95ని యాడ్ చేయాలి. ఓకేనా. సో నేను దీన్నే మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా. మనము షియర్ ఫోర్స్ చేయాలి కంటిన్యూస్ బీమ్కి అంటే ఫైనల్ ఎండ్ మూమెంట్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో చేయాలి అని అంటే ఏబీలో ఉన్న ఫైనల్ ఎండ్ మూమెంట్ వాల్యూస్ని కూడా ఇలా రిప్రజెంట్ చేసేసుకోవాలి. రిప్రజెంట్ చేసుకున్నాక ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈక్వేషన్ రాసుకొని సమ్మేషన్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈక్వల్స్ టు క్లాక్ వైజ్ మూమెంట్ తీసుకున్నాక ఏదైనా ఒక ఎండ్కి మూమెంట్స్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ ఎండ్ చేసుకున్నా కాబట్టి బి నుంచి ట్రావెల్ అయ్యాను. సో అలా యాంటీ క్లాక్ వైజ్ని క్లాక్ వైజ్ని యాడ్ చేసుకున్నాక మనకి ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే రిమైనింగ్ వాల్యూ వస్తుంది. ఇవి మనం షియర్ ఫోర్స్ అనుకుంటాం. బట్ ఆ సింగిల్ స్పాన్కే కంటిన్యూస్ బీమ్ ఉండడం వల్ల ఓకే మనం సపరేట్గా చేస్తున్నాం కాబట్టి ఇదే బీకి ఇంకొకటి వస్తుంది. ఎందుకంటే బీ కనెక్టెడ్ టు సి కూడా కాబట్టి మళ్ళీ మనం బీసీని సపరేట్ చేస్తున్నాం. ఇక్కడ బీసీ ఉంది, దాన్ని సపరేట్ చేస్తే మనకి ఇంకొక బీ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఆర్సీ వాల్యూ ఎంత వచ్చింది, 64.69. బట్ ఆల్రెడీ సికి కనెక్ట్ అయిన ఫోర్స్ ఎంత, 50. సో ఈ 50ని 64 యాడ్ చేయాలి కదా. కాబట్టి సో మనకి టోటల్ సి దగ్గర వచ్చే ఫోర్స్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న 50 వాల్యూ ఏదైతే ఉందో ఇచ్చిన లోడు డౌన్వర్డ్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ ఇప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, మనం తీసుకున్నాం రైట్ అప్ నెగిటివ్ తీసుకున్నాం అంటే రైట్ డౌన్ ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ సిడీలో మనకి లెఫ్ట్ సైడే ఉంది. ఓకే, రైట్ సైడ్ అనేది మిస్ అయింది కాబట్టి మనము డౌన్వర్డ్ డైరెక్షన్ని ఫాలో అవ్వాలి. అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది అని అంటే పాజిటివ్ సైడ్ తీసుకోవాలి. ఇదే ఓవర్ హ్యాంగ్ స్పాన్ ఇట్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు డౌన్లో ఫాలో అవ్వాలి. ఓకే, అప్పుడు డౌన్లో ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఆర్సీ వాల్యూ కూడా ఇప్పుడు ఆర్బీ వాల్యూ ఈ స్పాన్లో ఎంత వచ్చింది మనకి, 15.31 వచ్చింది. సో బీసీలో ఇది లెఫ్ట్ కదా, లెఫ్ట్ సైడ్ పాజిటివ్ వస్తే ఏంది అప్వర్డ్, నెక్స్ట్ రైట్ సైడ్ పాజిటివ్ వస్తే ఏంటి డౌన్వర్డ్. బట్ దీని జాయింట్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఈ ప్యాటర్న్లో ఇవ్వాలి. ఇలా ఇవ్వద్దు, ఈ ప్యాటర్న్ దేనికి ఇవ్వాలి, యూడిఎల్కి ఇవ్వాలి. ఇలా అంటే పాయింట్ లోడ్ వరకు ట్రావెల్ అవ్వాలి, తర్వాత డౌన్కి వెళ్ళాలి. ఈ రెండింటిని సమ్మేషన్ చేస్తే ఇచ్చిన లోడ్కి ఈక్వేట్ అవ్వాలి. అండ్ ఇక్కడ వచ్చిన ఆర్బీ వాల్యూ, బీసీ స్పాన్లో వచ్చిన ఆర్బీ వాల్యూ, ఏబీ స్పాన్లో వచ్చిన ఆర్బీ వాల్యూని రెండింటిని సమ్మేషన్ చేస్తే మీకు ఓవరాల్గా 87.26 వస్తుంది. ఓకే, అది యాక్చువల్ షియర్ ఫోర్స్ 87.26. ఓకేనా. అండ్ ఆర్సీ వాల్యూ ఇక్కడ 50 ఉంది కదా, ఈ డౌన్ని మనం పాజిటివ్ తీసుకోవాలి. అండ్ పాయింట్ లోడ్ ఉంటే మనం ఏం చేస్తాం నాన్న, రెక్టాంగులర్ ఫాలో అవుతాం. రెక్టాంగులరే ఫాలో అవ్వాలి, ఎప్పటి వరకు సపోర్ట్ వరకు ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ 64కి మీట్ అవుతాం. సో అప్పుడు సి దగ్గర ఉన్న షియర్ ఫోర్స్ ఏమవుతుంది, 64.69 ప్లస్ 50 అవుతుంది. అంటే 114.69 అనేది షియర్ ఫోర్స్ ఎట్ ఆర్సీ. ఓకేనా. సో ఇది షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్. ఒకవేళ మీరు ఓవరాల్గా చేయాలి అని అనుకుంటే మీరు ఓకే బెండింగ్ మూమెంట్ ఎట్ బి కావాలనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇదే స్పాన్కి నేను ఓవరాల్గా చెప్తున్నాను. ఇప్పుడు స్ప్లిట్టింగ్ కాకుండా డిసిబిఏ మనకు కావాల్సింది బి దగ్గర కావాలి అని అంటే మూమెంట్ ఎట్ బి అని రాసేసుకొని అబౌట్ ఏ ట్రావెల్, మూమెంట్ అబౌట్ బి అంటున్నా కాబట్టి ఏ కూడా ట్రావెల్ అవ్వాలి కదా. అంటే ఆర్ఏ ఇంటూ ఓకే అబౌట్ బి, ఆర్ఏ ఇంటూ 4
ఇది 4 meters డిస్టెన్స్ ఇంక్లూడ్ ఉంది RA ఇంటూ 4. నెక్స్ట్ మైనస్ ఇప్పుడు ఇది ఉంది కదా 40. సో 40 ఇంటూ అబౌట్ బి కదా, ఇది ఇటు ట్రావెల్ అవ్వాలి కాబట్టి 40 ఇంటూ 4 ఇంటూ 2 అవుతుంది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఆర్సీ వాల్యూ ఉన్నది కదా, నెక్స్ట్ మైనస్ -64.07 ఈక్వల్స్ టు -31.85. ఓకే, మనం ఏదైతే ఇంతకుముందు చేసామో అది ఏది ఇండివిజువల్ స్పాన్కి చేసిన ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. 40 ఇంటూ సేమ్ RB into 4 minus 31.85 minus 40 into 4 into 4 2 2s and minus 64 point. అలా మీకు RB వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడైతే RB వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి అబౌట్ బి కాబట్టి RA వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందన్న RA వాల్యూ 88.05 వస్తుంది డైరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఎట్ బి అన్నప్పుడు సి నుంచి ట్రావెల్ అయ్యారనుకోండి, అప్పుడు VC ఇంటూ 4 + 2, ఇక్కడ ఏముంది 4 meters is 2 meters కదా, అబౌట్ బి కదా, 4 + 2 VC ఇంటూ 6 మైనస్ ఇక్కడ 80 ఉంది, 80 అబౌట్ బి కదా, 80 ఇంటూ 4. నెక్స్ట్ మైనస్ మళ్ళీ 50 కూడా ఉంది కదా, -50 ఇంటూ 8, 4 + 2 + ఇక్కడ 2 meters 8 అవుతుంది, -50 ఇంటూ 8 ఈక్వలెంట్ టు ఇక్కడ C2B వచ్చిన మూమెంట్ ఎంత మనకి, మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా, C2B C2B కాదు, B2A డైరెక్షన్లో వచ్చిన మూమెంట్ 31.85. B2A మూమెంట్ ఎంత వచ్చినా మనకి పాజిటివ్ 31.85. సో 31 - 31.85 చేస్తే మనకి ఇక్కడ VC వాల్యూ 114.69 కిలోన్యూటన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇది VC రావడానికి, ఇది VA ఆర్ RA రావడానికి, ఒకవేళ డైరెక్ట్ VB రావాలి అని అనుకోండి, డైరెక్ట్ EB, ఇప్పుడు అబౌట్ బి చేసాం కాబట్టి A వచ్చింది, అండ్ అబౌట్ బి C నుంచి ట్రావెల్ చేసాం కాబట్టి RC వచ్చింది. అండ్ BA రావాలి అని అంటే, ఎగ్జాక్ట్లీ అట్ B రావాలంటే ఇక్కడ మనకి 40 ఇంటూ 4 ప్లస్ నేను ఓన్లీ లోడ్ని చేస్తున్నా, 40 ఇంటూ 4 ఇంటూ మళ్ళీ 4/2 రాదు, అప్పుడు బెండింగ్ మూమెంట్ అవుతుంది. మనం చేసేది షియర్ ఫోర్స్. 40 ఇంటూ 4 ప్లస్ 80 ఓకే, అండ్ ప్లస్ 50, ఇటు సైడ్ అన్నీ పాజిటివ్. ఓకే, డౌన్వర్డ్ ఫోర్సెస్ ఆర్ పాజిటివ్. నెక్స్ట్ -88 పాయింట్, ఇది అప్వర్డ్ కదా, అప్వర్డ్ ఫోర్స్ -88.05, అండ్ VC కూడా అప్వర్డ్ కదా, -114.69. VC వచ్చేసింది కదా ఆల్రెడీ, RA వచ్చేసింది కదా, ఏం లేదు, మనం ఫాలో అవ్వాల్సింది ఇక్కడ ఏం ఫాలో అయ్యామంటే సమ్మేషన్ ఆఫ్
అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ అనే రూల్ ఫాలో అయినాం అంతే ఇక్కడ. ఐ మీన్ బీకి, ఎందుకంటే అన్నిటి దగ్గర ఆల్రెడీ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ బీకి మనం ఇది ఫాలో అయ్యాం. అప్పుడు మీకు విబి వాల్యూకి ఎంత వస్తుంది? 87.26. 87.26 మనం ఇంతకుముందు ఇక్కడ అనుకుంది 87.6, 15, 71 యాడ్ చేస్తే ఇట్లా డైరెక్ట్ కూడా చేయొచ్చు. అండ్ విఏ వీసీలు చేయాలి అని అంటే డైరెక్ట్గా అబౌట్ బి అన్నప్పుడు మూమెంట్ ఎట్ బి, మూమెంట్ ఎట్ ఏ ఆర్ఏ, మూమెంట్ బి రావాలి అని అంటే విఏ నుంచి బీకి ట్రావెల్ అవ్వాలి. ఇట్లా ఆర్ఏ ఇంటూ 4 మైనస్ 40 ఇంటూ 4 ఇంటూ 2. ఇక్కడ మనం బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 40 ఇంటూ 4 ఇంటూ 2 మైనస్ ఇక్కడ ఉన్న మనకు వచ్చిన ఫైనల్ ఎండ్ మూమెంట్ వాల్యూ కూడా వేసేసుకోవాలి, -64.07. ఓకే, అంటే ఎంఏబి వాల్యూ అది ఏంటి? ఎంఏబి వాల్యూ. మనం ఫోకస్ చేసేది ఏంటి? అబౌట్ బి ట్రావెల్ అవ్వాలి కాబట్టి బీకి అపోజిట్ ఉన్న మూమెంట్ వేయాలి. అండ్ బీకి అపోజిట్ ఉన్న సి మూమెంట్ ఏంటి? సి. ఓకే, నెక్స్ట్ బి దగ్గర ఉన్న మూమెంట్ ఏంటి? +31.85. ఓకే, బిఏ బీసీ కదా, బిఏ బీసీ. సో బీసీ మూమెంట్ కూడా మనం ఈక్వేట్ చేసేసుకోవాలి. సో అది -31.85. మనము సమ్మేషన్ ఆఫ్ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఈక్వల్స్ టు క్లాక్ వైజ్ చేసేది. ఓకే, అండ్ అలాగే బి దగ్గర ఉన్న మూమెంట్స్ కూడా చేసేసుకోవాలి. ఎలా? అబౌట్ సి నుంచి. So you can follow any one method, but better to use this splitting pattern. కంటిన్యూస్ బీమ్ని స్ప్లిట్ చేసేసుకొని ఏవైతే రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయో వాటిని మనం తర్వాత యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. 2 పాజిటివ్ వస్తే యాడ్ చేసుకోవాలి, ఒకటి పాజిటివ్ ఒకటి మైనస్ వచ్చినప్పుడు బిగ్గర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూ అట్లా ఏదైనా ఒకటి తీసేసుకుంటే వచ్చిన వాల్యూని ఫైనల్ చేసేసుకోవాలి. That's it. Thank you.